హ్యాండ్స్ కటింగ్ హ్యాండ్స్ కటింగ్ దీనికోసం 1 ఇంచ్ ఇక్కడ మార్క్ చేసుకోవాలి. హ్యాండ్స్ ఇలా పెట్టేసి గుట్ట మీద చేసుకోవాలండి. ఏదైనా బ్లౌజ్ కటింగ్ మాత్రం సీద మీద తీసుకొనే వద్దు. అర్థమే కాదు అసలు. అది ఎంత తీసుకున్నాము, ఖర్చు ఎంత పెట్టుకున్నాము అనేది కన్ఫ్యూజ్ అయిపోతుంది. అర్థం కాదు. ఇక్కడ ఎగ్జాక్ట్ ఒకటి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా. ఇది కూడా ఇక్కడ జాయింట్ దగ్గర ఉంటుంది కదా మనకి హ్యాండ్స్ జాయింట్ దగ్గర ఎగ్జాక్ట్ ఒకటి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా. ఇక్కడ 1 ఇంచ్ 2 ఇంచెస్ ఇట్లా స్ట్రైట్ తీసుకోవాలండి. మెల్లమెల్లగా ఇట్లా కొంచెం కొంచెం ఇలా హ్యాండ్స్ లో కలిపేసాను. ఈ ఎక్స్ట్రా దాంట్లో కలిపేసానండి. ఏదైతే పెట్టినామో దాంట్లో కలిపేసాను. ఇక్కడ లోకి నేను ఎప్పుడు చెప్పిన లాగానే ఇంకా ఇక్కడ మధ్యలో ఇలా చూసుకోండి. మీరు టేప్ లేకపోతే ఇవి రెండు సమానంగా చూసుకోండి. సమానంగా చూసుకొని ఇక్కడ ఖర్చు పెట్టుకొని ఇట్లా కట్స్ పెట్టుకొని ఇక్కడ నుంచి 1 ఇంచ్ కొంచెం కొంచెం కలుపుకొని ఇలా క్రాస్ లోపలికి తీసుకొని ఇలా లోపు తీసేసాను. సరిపోతుంది. ఇలా మీకు కరెక్ట్గా అర్థం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అండి. ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ అనమాట. ఒకవేళ స్ట్రైట్ కటింగ్ అనుకోండి, ఇలా స్ట్రైట్ వేసుకోవాలి బ్యాక్ పార్ట్. లేదు క్రాస్ కటింగ్ అనుకోండి, ఇలా క్రాస్ వేసుకోవాలన్నమాట. ఇలా క్రాస్ వేసుకుంటే క్రాస్ వస్తుంది. ఇలా వేసుకున్నారంటే స్ట్రైట్ కట్ వస్తుంది. అది మీ ఇష్టం అండి. అది చాలా మంది క్రాస్ వేసుకుంటారు కాబట్టి క్రాస్ కటింగ్ చూపిస్తున్నాను నేను. స్ట్రైట్ కూడా నేను కటింగ్ పెడతానండి. స్ట్రైట్ కటింగ్ కూడా ఇక్కడ నేను ఎప్పుడు చెప్పేలాగానే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని మిగతా దీంట్లో కలిపేసేయాలి కరెక్ట్గా. బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత. ఇక్కడ మాత్రమే 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఎలా ఉందో సేమ్ మార్క్ పెట్టేసుకున్నాను. లోపల 1/2 ఇంచ్ లోతు కోసం తీయాలి. బ్లౌజ్ షోల్డర్ జాయింట్ ఉంటుంది కదండి. షోల్డర్ జాయింట్ దగ్గర ఫస్ట్ మనం ఇక్కడ 1/2 ఇంచ్ ఈ ఫ్రంట్ పార్ట్కి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఇక్కడ మార్క్ పెట్టుకోవాలి. మార్క్ చేసుకొని ఇది షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా, షోల్డర్ జాయింట్ ఇలా పట్టుకోవాలి. ఇది మెయిన్ డాట్ ఉంటుంది కదా, మెయిన్ డాట్ దగ్గర ఇలా పట్టుకొని ఈ షోల్డర్ దగ్గర కరెక్ట్ మధ్యలో ఇలా పెట్టాలండి. పెట్టేసి దీన్ని కూడా ఇక్కడ ఇలా. ఇది గుంజొద్దండి, క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఇది. అసలు గుంజకూడదు, జస్ట్ ఇట్లా పెట్టాలంతే. ఇట్లా ఇది క్రాస్ కటింగ్ అండి. ఇది అస్సలు పైకి అనేది లేవదు ఇక్కడ చెస్ట్ దగ్గర. ఒక్కొక్కరు ఆమె వచ్చి అడిగింది నన్ను, అక్క ఇది లేస్తుందా ఇట్లా కటింగ్ చేసుకుంటే అంటే, క్రాస్ కటింగ్ కదండి ఇంకా సాగుతుంది కానీ లేవదు, అది పైకి అనేది రాదు. స్ట్రైట్ కటింగ్ అయితే పైకి లేస్తాయి, క్రాస్ కటింగ్ లేవదు అస్సలు. చాలా ఫిట్టింగ్ చాలా బాగుంటుందండి అది. నెక్ మార్క్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ 1/2 ఇంచ్ ఏదైతే మనం ఎక్స్ట్రా తీసుకున్నామో దాని మీద ఇలా పెట్టేసి నెక్ ఎంత ఉందో అంత తీసేసుకోవాలి. ఎంత ఉందో అంత రౌండ్ గీసేసుకోవాలి. ఇట్లా ఇక్కడ 4 హుక్ దగ్గర, ఇది లెఫ్ట్ సైడ్ హుక్స్ అండి. ఇది 4 హుక్ ఉంటుంది కదా, ఇక్కడ 4 హుక్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి.
ఫ్రంట్ పార్ట్ ఒక పావించు ఇలా లోపలికి తీసుకోవాలండి. ఎందుకంటే రౌండ్ రావడం కోసము, లేదంటే వీ నెక్ లాగా వచ్చేస్తుంది కదా మనకి. ఇదైతే కొంచెం పావించి లోపలికి తీసుకుంటే రౌండ్ వస్తుంది. ఇది కరెక్ట్ ఉండాలి, కానీ ఇక్కడ మాత్రం లోతు తీసుకోవాలండి ఇలాగా. ఇది షోల్డర్ దగ్గర అంతానే ఉండాలి, లేదంటే మళ్ళీ షోల్డర్ జారిపోతాయి, ఇది జారిపోతుంది అనమాట. ఇక్కడ షేప్ బెల్ట్ దగ్గర ఒక పావించు ఇలాగా, ఇక్కడ ఎగ్జాక్ట్ కుట్టు దగ్గర ఇది పట్టుకోవాలి, సంక రౌండ్ దగ్గర ఇది కుట్టు పట్టుకోవాలి ఇట్లా జాయింట్. ఇదేమో షేప్ బెల్ట్ దగ్గర ఉంటుంది కదండి, హాఫ్ ఇంచ్ కిందికి తీసుకోవాలి. షేప్ బెల్ట్ దగ్గర జాయింట్ ఉంటుంది కదా అక్కడ. ఇప్పుడు ఈ మూడింటిని కలపాలి. కట్ చేసి లోతు కూడా కట్ చేసి మొత్తం మనం మార్క్ ఎట్లా చేసుకున్నాము దాని మీద కరెక్ట్గా ఇలాగా లోతు అయితే ఏది ఇక్కడ రౌండ్ ఎక్కువ తీసుకున్నాం కదండి, హాఫ్ ఇంచ్ లోపల అది తీసుకోవాలి. రాను రాను పైకి ఇట్లా దీంట్లో కలిపేసారు. ఇలా రౌండ్ చాలా బాగా వస్తుందండి. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అండి, బ్లౌజ్ మెయిన్ ఫ్యాబ్రిక్. దీన్ని బ్లౌజ్ ఇలా పెట్టుకోవాలన్నమాట. హ్యాండ్స్ ఫోల్డింగ్ మన వైపు ఉండాలి, ఓపెన్ సైడ్ ఉండాలండి. ఇలా విప్పేసి ఇలా పెట్టుకోవచ్చు, లేదు అంటే ఈ ఫోల్డింగ్ చేసి ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ఫోల్డింగ్ మన వైపు చూసుకొని ఇలా కూడా పెట్టుకోవచ్చు మీరు. దీన్ని ఇట్లా స్ట్రైట్ కట్ చేసేసుకోవాలి. ఎందుకు ఇలా స్ట్రైట్ కట్ చేస్తాను నేనంటే, ఇప్పుడు ఇక్కడ చక్క పేలికలు పడితే ఒకవేళ ఈ క్లాత్ని మనం యూజ్ చేసుకోవచ్చు అని నేను ఎప్పుడైనా అట్లనే చేసుకుంటాను. ఇది బ్యాక్. బ్యాక్ కూడా మనం ఎట్లా తీసుకున్నామో లైనింగ్ది అట్లానే ఓపెన్స్ అటు వైపు ఉండాలి, ఫోల్డింగ్ మన వైపు ఉండాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఒక్క పావించి వదిలేసి మొత్తం ఇలాగా కట్ చేసి వేసుకోండి. ఇలాగ మంచిగా పావించి మనకి కుట్టేటప్పుడు అడ్జస్ట్ అవుతుంది కాబట్టి ఇది పావించి వదులుకొని పెట్టుకోవాలి. ఈ నెక్ మాత్రం ఇప్పుడు కట్ చేసుకోవద్దండి, కుట్టేటప్పుడు ఇది జాయింట్స్ వేసుకున్నాక కట్ చేసుకోవాలి. లేదంటే ఎక్కువ తక్కువ అయిందంటే మళ్ళీ భుజాలు జారుతాయి, అట్లా తీసుకోవద్దు. ఎప్పుడైనా నెక్ తర్వాత కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇప్పుడు ఫ్రంట్ కొంచెం మెయిన్ ఫ్యాబ్రిక్ చిన్నగానే ఉంది, చూసుకోవాలన్నమాట. ఇక్కడ అడ్జస్ట్ అవుతుందా, ఇట్లా ఎట్లా అడ్జస్ట్ అయితే మనకి అట్లా చేసుకోవాలి. ఇది ఓపెన్ మన వైపే ఉండాలండి, పర్లేదు. అటు ఇటు రెండు ఓపెన్ ఉంటే కూడా ఏం పర్లేదు. ఒకవేళ ప్రిన్స్ కట్ బ్లౌజ్ అయితే ఫోల్డింగ్ మన వైపు ఉండాలి. అది ఇది క్రాస్ కటింగ్ కదా, ఇలా వేసుకోవాలి. ఇది ఇట్లా వేసుకుంటే మళ్ళీ అడ్డం వస్తుంది, ఇలాగ వేసుకోవాలి. ఫ్లవర్స్ అవి చూసుకొని వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది క్రాస్ కటింగ్ కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కూడా క్రాస్ వేసుకోవాలి. ఇలా క్రాస్ బ్లౌజ్ కాబట్టి ఇలా మంచిగా నీట్గా దీని మీద ఇట్లా పెట్టుకొని, ఇక్కడ అతుకులు అయితే ఏం పడతలేదండి, కరెక్ట్గానే వస్తుంది. ఇట్లా పెట్టుకొని ఒకవేళ స్ట్రైట్ కటింగ్ లైనింగ్ తీసుకుంటే స్ట్రైట్ కటింగ్ కట్ చేసుకోవాలి. లేదు మనకి క్రాస్ కటింగ్ తీసుకుంటే క్రాస్ పెట్టుకోవాలండి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కూడా. మళ్ళీ లైనింగ్ క్రాస్ ఉండి మెయిన్ ఫ్యాబ్రిక్ సీదా తీసుకుంటే, స్ట్రైట్ కట్ తీసుకుంటే బ్లౌజ్ ఖరాబ్ అయిపోతుంది. ఇట్లా మొత్తం పావించి వదిలేసి హాఫ్ ఇంచ్ వదిలేసి కట్ చేసేస్తాం. అండి చాలా. ఇది బ్యాక్ పార్ట్ అండి, ఇది హ్యాండ్స్ ఇది ఫ్రంట్ పార్ట్. షేప్ బెల్ట్ కోసం ఇది ఇంత సరిపోతుంది మనకి. కుట్టేటప్పుడు కూడా మనము షేప్ బెల్ట్ కట్ చేసుకోవచ్చు అండి, లేదంటే ఇప్పుడే చేసుకొని పెట్టుకోవచ్చు మనం. ఇంత సరిపోతుంది. లైనింగ్ అయితే డబుల్ తీసుకోవాలండి, లైనింగ్ 2 తీసుకోవాలి, మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక్కొక్కటి తీసుకోవాలి.
మనకు ఆల్రెడీ తెలిసిపోతుందండి ఎంత తీసుకోవాలి ఏంటనేది. సైజు చిన్నది కదా బ్లౌజ్ సైజు. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఇంత తీసుకోవాలి. ఇలా కొలుచుకొని చూసుకోవాలండి. ఇలాగా ఇక్కడ కొంచెం ఎక్కువ తీసుకోవాలన్నమాట. ఇలాగా మంచిగా షేప్ డబుల్ ఉన్నాయండి ఇవి. నేను కుట్టేటప్పుడు మళ్ళీ స్టిచ్చింగ్ పెడుతున్నాండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అండి. ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ అనమాట. ఒకవేళ స్ట్రైట్ కటింగ్ అనుకోండి, ఇలా స్ట్రైట్ వేసుకోవాలి బ్యాక్ పార్ట్. లేదు క్రాస్ కటింగ్ అనుకోండి, ఇలా క్రాస్ వేసుకోవాలన్నమాట. ఇలా క్రాస్ వేసుకుంటే క్రాస్ వస్తుంది. ఇలా వేసుకున్నారంటే స్ట్రైట్ కట్ వస్తుంది. అది మీ ఇష్టం అండి. అది చాలామంది క్రాస్ వేసుకుంటారు కాబట్టి క్రాస్ కటింగ్ చూపిస్తున్నాను నేను. స్ట్రైట్ కూడా నేను కటింగ్ పెడతానండి. స్ట్రైట్ కటింగ్ కూడా ఇక్కడ నేను ఎప్పుడు చెప్పేలాగానే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని మిగతా దీంట్లో కలిపేసేయాలి కరెక్ట్గా. బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత. ఇక్కడ మాత్రమే 1/2 ఇంచ్ తీసుకోవాలండి. ఇది ఎలా ఉందో అలా సేమ్ మార్క్ పెట్టేసుకొని ఇంట్లో లోపల 1/2 ఇంచ్ లోతు కోసం తీయాలి. ఇప్పుడు బ్లౌజ్ షోల్డర్ జాయింట్ ఉంటుంది కదండి. షోల్డర్ జాయింట్ దగ్గర ఫస్ట్ మనం ఇక్కడ 1/2 ఇంచ్, ఈ ఫ్రంట్ పార్ట్కి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఇక్కడ మార్క్ పెట్టుకోవాలి. మార్క్ చేసుకొని ఇది షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా, షోల్డర్ జాయింట్ ఇలా పట్టుకోవాలి. ఇది మెయిన్ డాట్ ఉంటుంది కదా, మెయిన్ డాట్ దగ్గర ఇలా పట్టుకొని ఈ షోల్డర్ దగ్గర కరెక్ట్ మధ్యలో ఇలా పెట్టాలండి. పెట్టేసి దీన్ని కూడా ఇక్కడ ఇలా